యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయనను అతనిని రప్పించాడు. ఏం చేస్తున్నాడట? తీసుకొని వచ్చేసాడట. ఎక్కడి నుంచి? ఎక్కడో ఉన్న ఆ పేదరికంలో నుంచి, ఎక్కడో ఉన్న ఆ దరిద్రత నుంచి, ఎక్కడో ఉన్న ఆ బానిసత్వం నుంచి, ఎక్కడో ఆ మందరు కాసుకుంటూ ఉన్న ఆ దావీదు గారిని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన గుర్తుపెట్టుకోండి. చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద వాటిని దేవుడు మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? ఆ దావీదు గారిని గొర్రెల దొడ్డిల నుంచి తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాడట? ప్రజలను పాలించడానికి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? ప్రజలను పరిపాలించడానికి, రాజ్యపీఠంలో ఎక్కించడానికి దేవుడు తీసుకొచ్చాడు. మొత్తానికి తీసుకొచ్చేసి, ఇదిగో నా ప్రజల్ని నీ చేతులు పెడతావు, నువ్వైతే యథార్థంగా చేయగలవు, నువ్వైతే నమ్మకంగా చేయగలవు, నువ్వైతే నిజాయితీగా జాగ్రత్తగా ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా నువ్వు మేపగలవు, దానినే మేపగలిగిన వాడు